వాళ్ళను ముఖ్యమంత్రిగా తొలగించే అవకాశాలు కోర్టులు ఇవ్వలేదు. ఆప్లో రాజకీయ పరిణామాలు ఇవ్వలేదు. ఆప్లో రాజకీయ పరిణామాలు ఏర్పడి కేజ్రీవాల్ మెజారిటీ కోల్పోతే ఇది అయిపోయింది. అది జరగలేదు. లేదా జైల్లో ఉన్నాడు కనుక ముఖ్యమంత్రిగా ఉండకూడదని కోర్టు చెప్తే పని జరిగేది. కానీ కోర్టులు చెప్పలే. ఇప్పుడు బీజేపీ ఏం చేయాలిగా, లెఫ్టినెంట్ గవర్నర్ను ఉపయోగించుకొని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా రాష్ట్రపతి పాలన పెట్టాలి. ఇది మళ్ళీ కోర్టులో నిలబడుతుందో లేదో తెలియదు. ఎందుకంటే ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అంత సులభంగా రాష్ట్ర ప్రభుత్వాల తొలగింపు ఉండదు అని తెలిపింది. అందుకే మీరు అప్పటిదాకా ఆర్టికల్ 356 మిస్యూజ్ జరిగిన ఎస్ఆర్ బొమ్మాయి తీర్పు తర్వాత ఈ మిస్యూజ్ ఆగిపోయింది. ఒకవేళ ఇప్పుడు ప్రభుత్వాన్ని తొలగిస్తే అది మళ్ళీ కోర్టులో గనక నెగిటివ్ తీర్పు వస్తే బీజేపీకి పొలిటికల్గా డ్యామేజ్.